భారత్ మాతా కీ జై. ఈరోజు తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ మహిళల నుదుటన తిలకాన్ని తుడిచివేయటం, దానికి జవాబుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వడం, సైన్యాన్ని మహిళల కొలనల్ అలాగే వ్యోమికా సింగ్ మరియు సోఫియా ఖురేషి వాళ్ళు నడిపించడం చరిత్రలోనే ఇది మొదటిసారి. మన భారత శక్తిని, సామర్థ్యాన్ని ఉగ్రవాదులకు చూపించడమే కాక వారికి సమర్థించిన వారికి కూడా మన శక్తి సామర్థ్యాలు చూపించాము. ఎలా అయితే తన తీసుకున్న నిర్ణయం మీద ఎంతో కఠినంగా మన భారత ప్రజలను కాపాడుకోవాలని ఎలా అయితే పోరాటం చేశారో మనమందరం వారికి మద్దతుగా ఉన్నాము. భారత సైన్యానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి భారత్ మాతా కీ జై. ఇలాంటి యుద్ధాల్లో ఎంతో మంది వారి ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ మా నివాళులు. మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారికి సంఘీభావం తెలియజేస్తున్నాము. మోదీ గారు నీరు రక్తం కలిసి ప్రవహించలేవు అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఎలా అయితే సింధు జలాల మీద ఆధారపడిందో వాటిని నిలిపివేసి ఈ ఉగ్రవాదం అంతమించేదాకా దాన్ని పునరుద్ధరించుకోవని చెప్పి స్పష్టం చేయడం తెలుస్తుంది మోదీ గారు ఎలా పోరాటం చేస్తున్నారనేది. మన భారత సైన్యానికి మనమందరం వర్గాల ప్రజలు అందరం కలిసి మన దేశానికి మద్దతుగా నిలబడాలి. భారత్ మాతాకి వందే.